నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. పీసీఓడి యాక్చువల్‌గా డయాబెటిస్ అనేది ఎంత సాధారణం అయిపోయిందో ఇప్పుడు ఆడవాళ్ళలో ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో, పీసీఓడి వచ్చిందంటే చాలామందికి డిప్రెషన్ గూడా వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో! నాకు పీసీఓడి ఉంది. నేను వెయిట్ పెరిగిపోతాను. నాకు పీసీఓడి ఉంది. నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో! ఈ డిప్రెషన్ చాలామంది స్త్రీలలో ఎక్కువైపోతూ ఉంటుంది. పీసీఓడి వన్స్ స్టార్ట్ అయిందనంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవటానికి నానా రకాల ఇష్యూస్ అన్నీ గూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ గూడా వచ్చేస్తూ ఉంటాయని భయపడిపోతూ ఉంటారు. బట్ ఎలాంటి మెడికేషన్ అనేది అవసరం లేకుండా కేవలం డైట్‌తోనే పీసీఓడిని మనం రివర్స్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా మన వినీలా స్పార్క్‌లో. యెస్, చాలా మంచి డైట్‌ని చాలామందికి సజెస్ట్ చేశారు. సో, వాళ్ళలోనే ఆ డైట్ ఫాలో అయిన వాళ్ళు కన్సీవ్ అవ్వడం జరిగింది. సో, చాలా హెల్తీగా గూడా ఇప్పుడు ఉండడం కూడా జరిగింది. అసలు ఎలాంటి డైట్‌ని మేడం సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో, ఏ రకంగా మనం తగ్గించుకునే అవకాశం ఉంది? ఈ విషయాలన్నీ మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ వినీలా గారు. హలో మేడం. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? మ్యామ్, పీసీఓడి వచ్చింది అనంటే చాలామంది లేడీస్‌కి ఫస్ట్ భయం స్టార్ట్ అయిపోతుంది. సో, పీసీఓడి వచ్చింది. ఇంకా మొత్తం హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి. మనకింకా ఫైనల్‌గా ఏంటంటే అందరూ ఆలోచించేది మనకి పిల్లలు పుట్టరు. ఈ భయం చాలా మందిలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్‌తో పీసీఓడిని ఎలా కంట్రోల్ చేసుకోవడానికి సాధ్యం అవుతుంది? ఎన్ని రోజులు సమయం పడుతూ ఉంటుంది? ఇందాక మీరు ఇంట్రో చెప్పేటప్పుడు విన్నాను. డయాబెటీస్ లాగే యెస్. పీసీఓడి, పీసీఓఎస్ కూడా సర్వసాధారణం అయిపోయింది అని. కరెక్ట్ అదే కదా యెస్. మీరన్నది? యెస్. యెస్. ఆ! పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం 80-90% ఉంది. ఓకే. ఓకే. యాహ్! అంటే డయాబెటీస్‌కి మూల స్తంభం పీసీఓడి, పీసీఓఎస్. సో, 2 అక్క చెల్లెల్లాంటివి. అంతే. ఇదొస్తే అదొస్తుంది. అదొస్తది కంపల్సరీగా. డయాబెటిస్ ఉండే వాళ్ళకి కూడా పీసీఓడీ వస్తుందా? అంటే అలా డయాబెటీస్ రావాలని ఉన్న ఏం లేదు. ఆ! కానీ పీసీఓడీ ఉండే వాళ్ళకి అదొస్తుంది. డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్పైక్స్ ఇన్ యువర్ బ్లడ్ షుగర్. హ్మ్. హ్మ్. సో, మీ లైఫ్ స్టైల్ ఏదైనా అంటే డయాబెటీస్ అయినా, పీసీఓడి, పీసీఓఎస్ అయినా ఏదైనా లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు కరెక్ట్ టైంకి పడుకోకపోవటం, కరెక్ట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయకపోవటం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, షుగరీ కంటెంట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం అండ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ చేయడం. హ్మ్. ఆ ఫ్రీక్వెంట్ స్నాకింగ్‌లో కూడా అన్ని షుగర్సే తీసుకోవటం. అంటే ఎంప్టీ క్యాలరీస్. దేర్ ఈస్ నో న్యూట్రియన్స్. దేర్ ఈస్ నో ఎసెన్షియల్ న్యూట్రియన్స్. స్పెషల్‌గా మనకు ఆ షుగర్స్‌లో ఫ్రైడ్ ఐటమ్స్ అయినా, పాస్తా అయినా, పిజ్జాస్ అయినా, బర్గర్స్ అయినా, కూల్ డ్రింక్స్ అయినా హ్మ్. ఆల్మోస్ట్ ఈవెన్ దో పీసీఓడి, పీసీఓఎస్ ఉండేవాళ్ళు ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ కూడా తాగకూడదు. ఫ్రూట్స్ తినొచ్చు. అవి కూడా ఓకే. కొన్ని స్పెసిఫిక్ ఫ్రూట్స్ తినాలి. అంతేగాని ఇన్సులిన్‌ని స్పైక్ అవ్వకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, నిద్ర కరెక్ట్‌గా పోతూ, మీరు లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోకపోతే సో, పీసీఓడి, ఎర్లీ ఏజ్‌లోని ఇప్పుడు పీసీఓడీ రావటానికి రీజన్స్ ఈ జంక్ ఫుడ్ అంటారు. జంక్ ఫుడ్ అండ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్. హ్మ్. అంటే ఇప్పుడు తింటాం. ఇప్పుడు నేను మార్నింగ్ లేవంగానే చక్కగా ఒక 3 దోసలు తిన్నా. 8:00కి. హ్మ్. మళ్ళీ 11:00కి ఒక ఫ్రూట్ జ్యూస్ తాగా. మార్నింగ్ తిన్నవి షుగర్సే అండ్ 11:00కి తాగింది కూడా షుగరే ఆల్మోస్ట్ ఓకే. ఫ్రుక్టోస్. హ్మ్. అండ్ మళ్ళీ 1:00కి చక్కగా రైసు, చక్కగా బెండకాయ కర్రీ, బీరకాయ పప్పు అన్నీ, అన్నీ కలుపుకొని ఒక పచ్చడి, ఒక అప్పడము, ఒక పెరుగేసుకొని చక్కగా మంచి రైస్ తిన్నా. మళ్ళీ 4కి, 5కి సమోసాలో, బజ్జీలో, పునుగులో. హ్మ్. అండ్ మళ్ళీ నైట్‌కి చక్కగా ఓకే. ఇలా ఫ్రీక్వెంట్‌గా కూడా బిర్యానీయో, తీసేసుకుంటూ ఉంటే. బిర్యానీయో లేతే ఫ్రైడ్ రైసో లేతే పాస్తానో లేతే చక్కగా మనం బాగా ప్యాంపర్ చేసుకున్నాం. కార్బోహైడ్రేట్స్ గివ్ హ్యాపీనెస్. అంటే హ్మ్. డోపమైన్ రిలీజ్ అవుతా ఉంటది. మనం తినే కొద్దీ ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేసే కొద్దీ మనం తింటూ ఉంటాము. మనం ఏమనుకుంటున్నాము, ఆకలేస్తుంది కాబట్టి మనకు ఎనర్జీ తక్కువుంది బాడీ అందుకని అడుగుతుంది అనుకుంటాము. కానీ ఎగ్జాక్ట్‌గా అక్కడ జరిగేదేంటంటే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ వల్ల ఆకలి ఎక్కువవుతుంది. సో, మీకు తొందరగా ఎనర్జీ అరిగిపోతుంది కార్బ్స్ అనేవి. తొందరగా అరిగిపోతుంది. బ్లడ్ షుగర్ స్పైక్ అవుతాయి. ఆ! ఆ స్పైక్ అయినప్పుడు ఆకలి ఎక్కువేస్తది. హ్మ్. సో, ఆబ్వియస్‌గా ఆకలి ఎక్కువేసినప్పుడు నాకు ఎనర్జీ లేదని తినేయటం, తాగేయటం అన్నీ చేసేస్తాం.
సో అలా తాగిన వెంటనే కొంచెం ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది, మళ్ళీ అగైన్ ఇట్ స్టార్ట్స్ సేమ్ థింగ్. సో మళ్ళీ తింటాం, మళ్ళీ తాగటం, మళ్ళీ తింటాం, తాగటం, మళ్ళీ ఆకలేయటం, మళ్ళీ తింటాం. ఇది కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అంటే అంటే ఇప్పుడు జంక్ అనేది ఈజీగా ఆకలిని పెంచుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఫ్రీక్వెంట్ స్నాకింగ్ చేస్తాం. కొంతమంది ఆకలి వేయకపోయినా తినాలి అని లేకపోయినా సో తినాలనిపించి ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి, ఆకలి వేయకపోతే టైం టు టైం తినాలనే ఉద్దేశంతో తినకూడదంటారు. ఆకలి వేసినప్పుడు తింటాం, ఎందుకు ఆకలి వేస్తుంది అనేది క్వశ్చన్. మీరు ప్రాపర్గా తినకపోతేనే ఆకలేస్తుంది. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటేనే ఆకలేస్తుంది. మీకు ఎప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి? మీరు ప్రాపర్ న్యూట్రియన్స్ కరెక్ట్గా తీసుకోకపోతేనే ఆకలేస్తుంది. తీసుకునే పద్ధతిలో ఫుడ్ తీసుకుంటూ టైమింగ్ ప్రకారం తింటే, ఆకలి వేసినా ఏం తినాలి అనేది తెలుసుకొని తింటే ఆకలి వేయదు. ఆకలి వేస్తుంది అన్నా కూడా యు ఆర్ నాట్ టేకింగ్ గుడ్ రైట్ న్యూట్రియన్స్ అని. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. సో ఆడపిల్లలు ఉండేటప్పుడు తల్లి చాలా కాన్షియస్గా ఉంటుంది. ఆడపిల్లలకి బాగా ఫుడ్ పెట్టాలి, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పీరియడ్స్ అది అవుతూ ఉంటుంది, అండ్ కన్సీవ్ అవ్వాలి, వాళ్ళు బలంగా ఉండాలనే ఉద్దేశంతో. సో ఖచ్చితంగా వాళ్ళకి కుక్కి మరీ ఫుడ్ పెడతా ఉంటుంటారు, వాళ్ళు బలంగా ఉండాలనే ఉద్దేశంతో. అదే బలంగా ఉండే ఫుడ్ పెట్టాలి. రైస్ అనేది, దోశలు, ఇడ్లీలు ఇవన్నీ అనేవి ఎక్కువ బలం ఇచ్చే ఫుడ్స్ కాదు. ఈవెన్ దో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ అంటే వెజిటబుల్స్, చక్కగా సాలెడ్స్, ఇవి ఎక్కువ అంటే కిన్వా, బ్రౌన్ రైసు, రెడ్ రైసు, బ్లాక్ రైసు, కూరలు, జొన్నలు, అవిసెలు, సామలు, ఇవన్నీ మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆ పీసీఓడి అట్లీస్ట్ కంట్రోల్ అయ్యేదాకన్నా. ఓకే అవి నేను తినను అని అన్నారనుకోండి, సో ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పెసరపప్పు కొలతతో అన్నం వండుకోండి. అట్లీస్ట్ అందులో అట్లీస్ట్ దాల్ అనేది ఉంటుంది. ఓకే, పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు తీసుకోవచ్చు, అదేంటి అరసందలు తీసుకోవచ్చు, బొబ్బర్లు తీసుకోవచ్చు, పెసలు అంటే గ్రీన్ పెసలు కానీ ఎల్లో పెసలు కానీ తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, నల్ల శనగలు తీసుకోవచ్చు, చిక్కుడు గింజలు తీసుకోవచ్చు ఎండువి. ఇవన్నీ ఏవైనా పల్సెస్ యాడ్ చేసుకోవచ్చు, కందిపప్పు యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ అని అంటే టేస్ట్లెస్ ఫుడ్ అనే దీంట్లో ఉంటారు. సో నిజంగానే హెల్దీ ఫుడ్ అని అంటే టేస్ట్లెస్గా ఉంటుందా, లేకపోతే టేస్టీగా వండుకునే ఛాన్స్ ఉంటుంది? మీరు ఇలా వండుకొని చూడండి, ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ ఈ పల్సెస్ యాడ్ చేసుకొని తిని చూడండి. ఎందుకు పల్సెస్ ఎప్పుడైనా బాగుంటాయి కదా, పప్పు ధాన్యాలు ఎందుకు బాగో? వండుకునే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇలా తింటూ కర్రీస్లో తిన్నా కూడా మీ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి లో అవుతాయి. అండ్ బాడీలో మన బ్లడ్ షుగర్స్ ఫాస్ట్గా రేజ్ అవ్వనప్పుడు మన పీసీఓఎస్ కూడా కంట్రోల్ అవుతూ వస్తుంది. సో మనం క్యాలరీ డెఫిసిట్లో హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఫస్ట్ థింగ్ మనం సాలడ్ తీసుకొని, ఆ సాలడ్లో కూడా ఎలాంటివి తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అవి తీసుకుంటూ మనం ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ బాస్మతి రైస్, అవి షుగర్స్ని ఫాస్ట్గా రేజ్ చేయి. ఆ రైజ్ అవ్వకుండా మనం చక్కగా ఈ పల్సెస్ని, వైట్ రైస్ తీసుకున్న పల్సెస్ని యాడ్ చేసుకోవటం, పప్పు ధాన్యాలు యాడ్ చేసుకోవటం, అండ్ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ అంటే ఎక్కువ శాతం రెడ్ రైస్, బ్లాక్ రైస్, కొర్రలు, కిన్వా ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవటం, ఎక్కువ శాతం వెజిటబుల్స్, అవి తక్కువ తీసుకొని ఎక్కువ శాతం వెజిటబుల్స్, ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ క్యాలరీ డెఫిసిట్లో వాకింగ్ కంపల్సరీ, యోగా కానీ వాకింగ్ కానీ కంపల్సరీ చేసుకుంటూ సీడ్ సైక్లింగ్ చేయాలి. ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక చిన్న కీరా, క్యారెట్, ఆనియన్ స్టీమ్ చేసుకోండి. ఓకే, స్టీమ్ చేసుకొని ఆ స్టీమ్ చేసుకున్న బౌల్ ఆఫ్ సాలడ్లో ఒక స్పూన్ పంకిన్ సీడ్స్, ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేసి డేట్ వచ్చిన రోజు నుంచి 15 days ఈ సైక్లింగ్ చేయాలి. పాయింట్ టు బి నోటెడ్, ఫ్లాక్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ విత్ స్టీమ్డ్ సాలడ్. స్టీమ్డ్ సాలడ్ తీసుకోవాలి. క్యారెట్ తక్కువ వేసుకోవాలి, క్యారెట్ ఎక్కువతో, కీరా, ఆనియన్స్, మీరు టమాటా ఏవైనా, టొమాటోస్ కీరాని కూడా స్టీమ్ చేయొచ్చు. అన్ని స్టీమ్ చేయొచ్చు. స్టీమ్ చేసి ఆ స్టీమ్డ్
ఈవెన్ దో యూ కెన్ టేక్ స్టీమ్డ్ వెజిటబుల్స్, బీన్స్ తీసుకోవచ్చు, లేకపోతే బీరకాయ తీసుకోవచ్చు, లేదా సొరకాయ స్టీమ్ చేసి, పంకిన్ కూడా తీసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్లో కూడా 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్, 1 స్పూను పంకిన్ సీడ్స్, డేట్ వచ్చిన రోజు నుంచి 15 days ఫస్ట్ మీల్కి ముందు తీసుకోండి. ఓకే, మీల్కి ముందు 2 పూటలా తీసుకోండి, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఆ 15 days తర్వాత ఇదే స్టీమ్డ్ సాలెడ్ కానీ వెజిటబుల్స్లో కానీ యూ యాడ్ సెసమీ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 2 ఒక్కొక్క టేబుల్ స్పూన్ సాలెడ్లో కలుపుకొని చక్కగా దానిలో కొంచెం ఉప్పు, కావాలంటే పెప్పరు, లెమన్ అన్నీ వేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని. సో సాల్ట్ వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది అన్నది ఎంతవరకు? మోడరేట్ సాల్ట్ వల్ల ఏమీ పెరగదు. అయోడిన్ తక్కువైనా థైరాయిడ్ వస్తుంది. సో మోడరేట్ సాల్ట్ ఈజ్ బెటర్. సో నో ప్రాబ్లం. మరి సాల్ట్ అంటే ఇప్పుడు పచ్చళ్ళు, పికిల్డ్ ఫార్మెంటెడ్ వెజిటబుల్స్ అలా తీసుకుంటే అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ మోడరేట్ సాల్ట్ వల్ల మనకేం ప్రాబ్లం. ఇప్పుడు యూనో ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళకి ఈ పీసీఓడి వస్తుంది అని కొంతమంది అంటే, పీసీఓడి వచ్చిన తర్వాత వెయిట్ పెరుగుతారా? సో రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? సన్నగా ఉండే వాళ్ళకి కూడా పీసీఓడి, పీసీఓఎస్ వస్తుంది. సన్నగా ఉండే వాళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళకి కూడా స్పెషల్గా మనం ఇన్సులిన్ స్పైక్స్ మీదే వర్క్ చేస్తాం. ఓకే. అండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. యోగా ఈజ్ బెస్ట్ థింగ్ ఫర్ పీసీఓడి, పీసీఓఎస్. యోగాసనాలు చేస్తూ మీరు ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా, నిద్ర ప్రాపర్గా పోతూ, స్ట్రెస్ లేకుండా ఎక్కువగా హ్యాపీగా ఉండటానికి, వైట్ రైస్ తినేవాళ్ళు పల్సెస్ ఎక్కువ యాడ్ చేసుకొని వండుకొని, కర్రీస్ ఎక్కువ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, బెర్రీస్ ఎక్కువగా తీసుకుంటూ, ఫ్రూట్స్ తిన్నా కూడా తక్కువ మోతాదులో తింటూ, జ్యూసెస్ కాకుండా ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకోండి. ఓకే. సో పీసీఓడి తోటి సఫర్ అయ్యే వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఎన్ని మంత్స్లోని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది మీ డైట్ ప్లాన్తో? ఆల్మోస్ట్ 70 to 80% నా క్లయింట్స్కి 3 monthsలో క్యూర్ అయింది. 3 monthsలో క్యూర్ అయింది. వాళ్ళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కూడా రెగ్యులర్. నా దగ్గర చాలా టెస్టిమోనియల్స్ కూడా చెప్పారు. ఓకే. డెఫినెట్గా నేను ఇచ్చే ఫుడ్ పీసీఓడి, పీసీఓఎస్ డయాబెటీస్కి ది బెస్ట్ ఫుడ్. సో మన ఇండియాలో కన్నా మనం చూసుకున్నట్లయితే అదర్ కంట్రీస్లోని ఇట్లా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యామ్. సో ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అంటారు? దే కెన్ కాంటాక్ట్ వి స్పార్కిల్, వెనిలా స్పార్కిల్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ మా జూనియర్ న్యూట్రిషన్స్ అన్నీ డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, నా డైట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మా ఫాలోఅప్స్ ఇలా ఉంటాయి, మీరు ఇలా నాకు వెయిట్ పంపించాలి, నేను చెప్పింది చెప్పినట్లు వండుకోవాలి. సో నేను వాళ్ళకి హెల్దీ డ్రింక్స్ కూడా పంపిస్తూ ఉంటాను. అంటే ఎవ్రీ 3 liters వాటర్లో కూడా ఎలాంటి వాటర్ తాగాలి, ఆల్కలైన్ వాటర్. సో ఎంటైర్ బాడీ మీకు 3 monthsకు ముందు, 3 months తర్వాత అన్నట్లు చేస్తాం. సూపర్. సో వాళ్ళ టైమింగ్స్ కూడా వేరేగా ఉంటాయి కాబట్టి ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే సో 24/7 ఇక్కడ ఎవరో ఒకరు అవైలబుల్ ఉంటారు. ఓకే. సో ఎనీ ఫాలోఅప్స్ అయినా కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ మీ దగ్గర డైట్ ప్లాన్స్ తీసుకునే వాళ్ళకి డైలీ రొటీన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుంది మ్యామ్? అది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది రా. థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తూ ఉంటాం, కోకోనట్ ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం, సెలీనియం ఉండే ఫుడ్స్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం, థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఇస్తూ ఉంటాం. యూజువల్గా నా డైట్ అంతా థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్డే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్లో ఉండే వాళ్ళకి థైరాయిడ్ చెకప్స్ అవ్వవు. సో హిడెన్ థైరాయిడ్స్ ఎవరికైనా ఉండొచ్చు, మనం కూడా థైరాయిడ్ ఎక్కువ చెక్ చేసుకోం. సో ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు థైరాయిడ్ ఉండే వాళ్ళకి అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఉండాలి, జింక్ ఇవ్వాలి, ఐరన్ ఎక్కువ ఇవ్వాలి, సెలీనియం ఎక్కువ ఇవ్వాలి. సో రైట్ ప్రోటీన్తో పాటు విటమిన్స్, మినరల్స్ మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు పీసీఓడి డయాబెటీస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఏమన్నా ఐరన్ తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, వాటికి అనుగుణంగా మేము డైట్ ప్లాన్స్ మారుస్తూ ఉంటాం. బాడీలో ఇన్ఫ్లమేషను, ఇమ్యూన్ సిస్టము అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెటబాలిక్ రేట్, ఈ మూడిటి మీద 100% వెనిలా స్పార్కిల్ వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు వరకు బాగా తినటం అలవాటు అయిపోయింది, సో బాగా ఒబేస్గా ఉన్నాం, ఇప్పుడు డైట్ ప్లాన్ కోసం మీ దగ్గరకు వచ్చాం. సడన్గా ఇప్పుడు మనం తగ్గిస్తే వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు కదా, ఆకలిని కంట్రోల్ చేసుకోలేరు. సో మేము చేయలేకపోతున్నాం అని అంటే ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్స్ ఏమి ఇస్తారు? ఆకలి అవితే నేను 10 హెల్దీ ఆప్షన్స్ ఇస్తాను ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా. సో అవి ఎన్నిసార్లు అయినా తినచ్చు. ఓకే. దర్ ఈజ్ నో లిమిట్. నేను ఇచ్చిన ఫుడ్ కాకుండా మీకు ఆకలి వేస్తే 10
నాట్ 1, 2, 3. ఐ విల్ గివ్ 10 హెల్దీ ఆప్షన్స్. ఓకే. సో అందులో నుంచి పిక్ చేసుకొని మీరు ఏవైనా ఎన్నిసార్లు అయినా తినచ్చు. మాక్సిమం అంటే మాక్సిమం ఒక 1 మంత్ పీరియడ్‌లో ఎంతవరకు వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మీ డైట్ ప్లాన్‌తో? అది డిపెండ్స్ ఆన్ హౌ ఒబెస్ ద అదర్ పర్సన్ ఇస్, మై క్లయింట్ ఈస్. ఓకే. ఇఫ్ హీ ఈజ్ మోర్ ఒబెస్ అతను ఎక్కువ తగ్గుతాడు. ఇన్ ద మోడరేట్ లెవెల్ అంటే మిడ్ లెవెల్లో ఉన్నారనుకోండి వెయిట్లో, వాళ్ళు ఒక మోడరేట్ లెవెల్లో తగ్గుతారు. ఓకే. సో ఎవరైనా 3 డిపెండ్ to ఆన్ 5 పర్సన్ అది. 3 to 5 ఆల్మోస్ట్ తగ్గుతారు చాలా హెల్తీగా హెల్దీగానే. వెళ్తుంది అది. హెల్దీగానే మా డైట్స్లో ఎక్కడ మజిల్ లాస్ అనేది ఉండదు. Mm. అండ్ ప్రాబ్లమ్స్ క్యూర్ కూడా అవుతాయి. రైట్, డన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో పీసీఓడి పీసీఓఎస్తో సఫర్ అయ్యే వాళ్ళకి డైట్ ప్లాన్ కూడా ఇంత క్లియర్గా తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ఈ మధ్యకాలంలోని చాలా మందిలోని ఈ ప్రాబ్లం మనం చూస్తూ వస్తున్నాం, పీసీఓడి పీసీఓఎస్. సో లేడీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ మెడిసిన్ అనేది అవసరం లేకుండా దాన్ని పక్కన పెట్టేసి కేవలం మన డైట్ ప్లాన్ తోటే మనం ఈ పీసీఓడిని తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంది. సో మీలో ఎవరైనా డైరెక్ట్గా రాలేకపోతే సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకోవడం అండ్ మీకు డైట్ ప్లాన్ని కూడా అందులోనే సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. విదేశాల్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫాలోఅప్స్ కూడా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.